సమస్యలు డిమాండ్ల సాధనకు మరోసారి పోరుబాటకు రెడీ అంటోంది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీ. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాదిన్నర దాటినా తమ డిమాండ్లు పరిష్కారం కాలేదని త్రిసభ్య కమిటీ వేసినా లాభం లేదంటున్నారు. పెండింగ్ బకాయిలతో పాటు డిఎల్ఆర్ రిలీజ్, ఉద్యోగుల ఆరోగ్య భద్రత, పాత పెన్షన్ స్కీమ్ కోసం ఆగస్టు 15 తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని ఫిక్స్ అయ్యారు ఉద్యోగులు. మరి ఉద్యోగుల డిమాండ్లపై సర్కార్ ఎలా స్పందిస్తుంది? నిరసనకు దిగకుండా బుజ్జగించే ధోరణితో వెళ్తుందా, లేక ఉక్కుపాదం తప్పదని హుకుం జారీ చేస్తుందా? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? వాట్స్ ది స్టోరీ? తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు, సమస్యలు కొలికి రావటం లేదా? ఏడాదిన్నర దాటినా ఉద్యోగ ఉపాధ్యాయుల విజ్ఞప్తులకు కాంగ్రెస్ సర్కార్ పరిష్కారం చూపటం లేదా? ఉద్యోగుల సమస్యల అధ్యయనానికి త్రిసభ్య కమిటీ వేసినా లాభం లేదా? అందుకే మరోసారి వారంతా నిరసన బాటకు సిద్ధమవుతున్నారా అంటే అవుననే అంటున్నాయి ఉద్యోగ సంఘాలు. ఇక సర్కార్తో సమరానికి రెడీ అంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా తమకు ఇచ్చిన హామీలు అమలు కావటం లేదంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. ఇప్పటికీ పలుమార్లు సీఎం సహా మంత్రులను కలిసినా సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదంటున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి ఉద్యమించాలని నిర్ణయించారు. ఇప్పటికీ కొన్ని సంఘాలు, జేఏసీలు కార్యాచరణ ప్రకటించగా ఆగస్టు 15 తర్వాత భారీ ఉద్యమానికి ఉద్యోగ సంఘాల జేఏసీ సిద్ధమవుతోంది. ఇప్పటికే పెన్షనర్లు పోరుబాట పట్టారు. ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. 50కి పైగా డిమాండ్లు, 200కు పైగా సమస్యలు ఉంటే వాటిలో ప్రభుత్వం పరిష్కారం చూపిన సమస్యలు చాలా తక్కువని, పరిష్కారం కాని సమస్యలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఆర్థికపరమైన అంశాలతో సంబంధం లేని సమస్యలైనా పరిష్కరించాలని సంఘాల నేతలు కోరుతున్నారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను చూస్తే కేబినెట్ సమావేశంలో ఆమోదించిన విధంగా నెలకు 700 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లుల్ని క్రమం తప్పకుండా చెల్లించాలని కోరుతున్నారు. గత నెల 517 కోట్ల బకాయిలు, ఈ నెల 700 కోట్లు, మొత్తం కలిపి 1217 కోట్ల రూపాయల బకాయిలను ఈ నెలలోనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరోగ్య రక్షణ పథకాన్ని జులై నెలాఖరులోపే పూర్తి స్థాయిలో నిబంధనలను రూపొందించి అమలు చేయాలని, అలాగే పెండింగ్లో ఉన్న 5 కరువు భత్యాలను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయడానికి తక్షణమే అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని విన్నవిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. 2003 డిఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 57 మెమో ద్వారా పాత పెన్షన్ అమలు చేయాలని, పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని 51% ఫిట్మెంట్ అమలు చేయాలని కోరుతున్నారు. వివిధ కారణాలతో సస్పెండ్ అయిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని, గచ్చిబౌలి స్థలాలను భాగ్యనగర్ టీఎన్జీఓలకు కేటాయించాలని, స్థానికత ప్రాతిపదికన అదనపు పోస్టులు సృష్టించి జీవో 317 బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగ సంఘాల నాయకులు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల కమిటీలను సకాలంలో ఏర్పాటు చేసి ప్రమోషన్లు ఇవ్వాలని, అలాగే మిగతా పెండింగ్ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలంటున్నారు. నూతనంగా ఏర్పడిన మండలాలకు పోస్టులను మంజూరు చేయాలని, ఎస్ఎస్ఏ ఉద్యోగుల 29 రోజుల సమ్మెకాలపు వేతనాన్ని మంజూరు చేయాలని కోరుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో సర్కారు వైఫల్యాన్ని నిరసిస్తూ ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతోంది. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ 3 దశల ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. 16 ఉపాధ్యాయ సంఘాలతో కూడిన యూఎస్పీఎస్సీ ఉపాధ్యాయుల సమస్యల తక్షణ పరిష్కారం కోసం ఆందోళనలకు సిద్ధమైంది. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచినప్పటికీ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కారం కాకపోవడం, మేనిఫెస్టోలో పొందుపరిచిన ఎన్నికల హామీలు అమలు కాకపోవడంతో యూఎస్పీఎస్సీ పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయన్న నిర్ణయానికి వచ్చింది. 317 జీవో బాధితులు, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళనలకు పిలుపునిచ్చారు. మరి ఉద్యోగుల సమస్యలకు ప్రభుత్వం ఏ విధంగా పరిష్కారం చూపిస్తుందో చూడాలి. గతంలో ఉద్యోగుల సంక్షేమం, పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి 3 ఐఏఎస్ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీని నియమించింది ప్రభుత్వం. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ చైర్మన్గా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్ కమిటీలో సభ్యులు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘం నేతలతో త్రిసభ్య కమిటీ క్రమం తప్పకుండా చర్చలు జరిపి వారి సమస్యలు, ఫిర్యాదుల్ని స్వీకరించాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను కేటగిరీల వారీగా విభజించి వాటి పరిష్కారానికి అవసరమైన సిఫార్సులను సూచిస్తూ ప్రభుత్వానికి 7 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఈ మేరకు కమిటీ ఉద్యోగ సంఘాలతో పలు దఫాలు భేటీ అయి వారితో చర్చించింది. అనంతరం తన నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసింది. దీన్ని స్వాగతించిన ఉద్యోగ సంఘాల నాయకులు 47 ఆర్థికేతర సమస్యలు, పెండింగ్లో ఉన్న 10,000 కోట్ల బిల్లుల చెల్లింపు,
5 డిఏలు, పీఆర్సీ నివేదిక అమలు, ఉద్యోగులకు ఆరోగ్య పథకం, జీవో 317 బాధితులకు బదిలీలో అవకాశం కల్పించడంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. తాము బోనస్లు, అదనపు భత్యాలు, జీతాలు పెంచాలని కోరటం లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా డిఏలు ప్రకటించాలని కోరింది. ప్రధాన కార్యదర్శి గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఒక సమస్య కూడా పరిష్కారం చేయలేదు. మేము ఎందుకు మరి మిగతా కార్యాచరణ ప్రకటించొద్దు అని చెప్పి వారిని కోరడం జరిగింది. ఈ రోజు వరకు కూడా మరి 15వ ఆగస్టు వరకు సమయం ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఈ రోజు వరకు కూడా ఎట్లాంటి సమాచారం రాలేదు. కాబట్టి రేపటి వరకు చూసి 18వ తేదీ రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీష్ గారి నాయకత్వంలో, ఏలూరు శ్రీనివాస్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ నాయకులు వస్తూ ఉన్నారు. ఈ అంశం పైన మరి సమావేశం జరిపి ఆ సమావేశంలో మరి చేసిన తీర్మానాల మేరకు ఉద్యమ కార్యాచరణ ఖచ్చితంగా ప్రకటిస్తామని, ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలను గౌరవ మంత్రివర్యులు కావచ్చు, గౌరవ అధికారులు కావచ్చు, ఆ సమస్యల పరిష్కారం చూపెట్టే ప్రయత్నం చేయండి. అయితే ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు 2 డిఏలను ఇచ్చేందుకు గతంలో రాష్ట్ర కేబినెట్ అంగీకరించింది. వీటిలో 1 డిఏను వెంటనే చెల్లించాలని, 2వ డిఏను మరో 6 నెలల్లో చెల్లించాలని నిర్ణయించింది. అలాగే ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను ఇకపై ప్రతి నెల 700 కోట్లకు తగ్గకుండా చెల్లించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఈ ట్రస్ట్ ఉంటుంది. అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు సభ్యులుగా ఉంటారు. ఈ ట్రస్టుకు ప్రతి నెల ఉద్యోగి శాలరీలో నుంచి 500 రూపాయల చొప్పున జమ చేస్తారు. ఆ మొత్తానికి సమానమైన మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. అయితే ఇప్పటికీ కొన్ని పరిష్కారం కాకపోవడంతో ఉద్యోగులు నిరసన బాట పట్టేందుకు రెడీ అవుతున్నారు. గత ప్రభుత్వం లాగానే ప్రస్తుతం ప్రభుత్వం సైతం ఉద్యోగులకు అన్యాయం చేస్తోందని అంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.